ఇటీవల కాశ్మీర్ లోయలోని పహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు పర్యాటకులైన హిందువులపై ఉగ్రవాదులైన పాకిస్తాన్ ముష్కరులు మతం పేరున హిందువులపై చేసిన హత్యాకాండకు భారత సైన్యం ధీటైన జవాబు చెప్పింది. దేశ ప్రధాని మోడీ నాయకత్వంలో జరిపిన ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను మన సైనికులు నాశనం చేసి విజయంతో తిరిగి వచ్చిన సందర్భంగా బీజేపీ విశ్రాంత ఉద్యోగ ఉపాధ్యాయ జిల్లా సెల్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లోని ప్రధాని మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. భవిష్యత్తులో పాకిస్తాన్లోని ఉగ్రవాదులు భారతదేశం వైపు కన్నెత్తి చూడకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలోని బీజేపీ విశ్రాంత ఉద్యోగ ఉపాధ్యాయ రాష్ట్ర కో చైర్మన్ నరహరి లక్ష్మారెడ్డి, జిల్లా సెల్ నాయకులు గంట్ల నరసింహారెడ్డి, కొండం వెంకటరెడ్డి, బొంగోని పరశురాం, కూడా కర్రా ప్రభాకర్ రెడ్డి, ఎక్స్ సర్వీస్ మెన్ కడారి మహేశ్వర్ రెడ్డి, పటేల్ సత్యనారాయణ రెడ్డి, వెలుముల రవీందర్ రెడ్డి, అప్పిడి మాధవరెడ్డి, గోలి సత్యనారాయణ రెడ్డి, హనుమాన్లు వి భూపతి రెడ్డి, అన్నాడి మనోహర్ రెడ్డి, సంధి మోహన్ రెడ్డి, గూడా తిరుపతి రెడ్డి, పింగిలి ప్రతాపరెడ్డి, పెండెల బాలయ్య, ఎడమ సత్యనారాయణ రెడ్డి, రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ అనేది విజయవంతంగా నిర్వహించబడింది. ఇలాంటి ఆపరేషన్స్ ఇంతవరకు చూడలేము. మొదటిసారి ఇలాంటి మన మోడీ గారి నాయకత్వంలో ఇలాంటి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరగడం వల్ల మన దేశానికి ఒక గర్వకారణం. పాకిస్తాన్ ఉగ్రవాదులు అందమైన కాశ్మీర్లో మన పర్యాటకులు పర్యటించిన సందర్భంలో వారు పిరికి పందులు భారతదేశ సైనికుల వేషధారణతో మన పర్యాటకుల పైన, ముఖ్యంగా వారిని ఇది ఏ మతం అని చెప్పి హిందూ మతం అని చెప్పగానే నిర్దాక్షిణ్యంగా కాల్చి చెప్పడం జరిగింది. మరి దానితో గతంలో అనేక దాడులు జరిగినాయి ఉగ్రవాదులతో. కానీ పహల్వాన్ ఒక్క ఉగ్రవాద దాడిని భారతదేశమే కాదు ప్రపంచం అంతా ముక్తఖండంతో ఖండించింది. దీనికి సరి అయిన ధీటైన జవాబు ఇస్తాం, ఖబర్దార్ పాకిస్తాన్ అని చెప్పి మన దేశ ప్రధాని మోడీ గారు హెచ్చరించడం జరిగింది.